విజయవాడలో మరోసారి డయేరియా కలకలం రేపింది. గిరిపురం ప్రాంతంలో పలువురు వాంతులు విరేచనాలతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి నీరు కలుషితంగా వస్తున్నాయని వాపోతున్నారు. దీనితో అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మరోవైపు అధికార యంత్రాంగం వైఫల్యమే పరిస్థితికి కారణమని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. విజయవాడలో డయేరియా మరోసారి కలకలం రేపుతా ఉంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ప్రస్తుతం విజయవాడ నడిబొడ్డునున్న గిరిపురం ప్రాంతంలో ఉన్న ఈ గిరిపురం ప్రాంతం చూడవచ్చు. అంతా కూడా చాలా దిగువ తరగతి మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉందంటున్నారు. అమ్మ, ఈ నీళ్ళు ఎలా వస్తున్నాయమ్మా? ఇక్కడ పచ్చగా వస్తున్నాయండి. మీరు కంప్లైంట్ పెట్టారా? 10 రోజులు మట్టి బాగా కంప్లైంట్ పెడితే మీకు ఇప్పుడు ఎంత అడగడు జరుగుతుంది. మురికి నీళ్ళను పచ్చగా పురుగులు నలకలు అవి వస్తున్నాయి. పురుగు వచ్చింది, సన్న పురుగు. చెప్పండి అమ్మా, అంటే నీళ్ళు అవి తాగే నీళ్ళు అన్నాయి? తాగే మరి పంపుల్లో తాగుతున్నాం, అయ్యే తాగుతున్నాం. ఈ రోజు నాలుగు వాంతులు అయినాయి. అది ఎవరు కనీసం రోజు వచ్చి డ్రైన్స్ అని క్లీన్ చేస్తారమ్మా? పంపులా కాలువలు చేస్తున్నారు. ఇప్పుడు సున్నాలు ఇదివరకు ఎప్పుడైనా జల్లారా లేకపోతే ఈ 2 రోజులు ఇప్పుడు చల్లుతున్నారు. బాగాలేదని వచ్చి చల్లారులే. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం, అంటే పసుపు గలగా పురుగుల రస్టు ఇటువంటి ప్రాబ్లంతో తామున్నాము. గత 10 రోజుల నుంచి కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నాము. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా స్పందించడం లేదనేది కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అనేక మందికి కూడా వాంతులు విరోచనాలతో కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే సిపిఎం పార్టీ నేతలు ఇక్కడ ఈ ప్రాంతంలో పర్యటించి తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఈ ఎలుకలు ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా, అంటే ఈ కాలువలు ఇవన్నీ డ్రైన్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ డ్రైన్స్ అనేది నీటి పారుదల లేక దోమలు ఎలుకలు అలాగే అంటే కుక్కలు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వీటిని నిరోధించాల్సిన అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడా కానరావటం లేదు. ఏదైతే నిన్నటి నుంచి కూడా ఇక్కడ డయేరియా వ్యాప్తి చెందినంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కొంతవరకు కూడా అప్రమత్తమైన తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటింటికి కూడా ఏదైతే ఈ అంగన్వాడీలు కానీ వీళ్ళు కానీ కూడా సర్వే అయితే చేస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇళ్లలో కనుక జ్వరాలు ఉంటే తక్షణమే తమకు సంప్రదించాలంటూ కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సమస్యలు అంటే ఎక్కడ ఎక్కువగా అమ్మా చెప్పండి అమ్మ, ఇక్కడ నీళ్ళు ఎలా వస్తున్నాయండి? మురుగ్గా వస్తున్నాయి. ఎలుకలు ఇవన్నీ ఇంతేనా రోజు? రోజు అంతేనండి. ఎవరు కనీసం చేస్తారు, చేసినా కాలువలు నడవండి. కాలువలకి నీరు వెళ్తాలే. ఇప్పుడు వాంతులు విరోచనాలు చాలా ఎక్కువ మందికి ఉన్నాయి. ఏముంది తెలియదు, వాళ్ళు అన్న ఉన్న వాళ్ళకి తెలియదు కదా. మాకు లోన ఏ జ్వరమో దగ్గో జలుబు అని పడుకుంటారు, మాకు తెలియదు కదా. ఉన్నాయే అంటున్నారు. మరి అయితే పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నది అంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చూసుకుంటే మల్లాది విష్ణు గారు, చెప్పండి ఈరోజు గిరిపురంలో ఎటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది? గిరిపురంలో శానిటేషన్ లోపము, మంచినీటి సౌకర్యంలో ఫెయిల్ అయ్యారు, సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేయడంలో ఫెయిల్ అయ్యారు. అంతా అన్ని వైఫల్యాలు కలిపి ఈ ప్రాంతం ఇలా ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా స్పందించాలి. డయేరియా బారిన ఎందుకు పడుతున్నారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద చర్యలు చేపడితేనే ఇంకొకసారి జరగకుండా ఉంటుంది. ఎవరు బాధ్యత, ఎవరు విధి వాళ్ళు చేయట్లా. వాటర్ సప్లై వాటర్ కంటామినేషన్ అయిందని చెప్పని 10 రోజులుగా కంప్లైంట్ చేస్తే ఫోన్లు తీగిపోవటము, రెస్పాండ్ కాకపోవటము అధికారులు. అలాగే శానిటేషన్ సరిగా చేయాలి. ఈ రోడ్లో మనం చూస్తున్నాం దాదాపుగా 20 మంది ఈరోజు డయేరియా బారిన పడ్డారు అని అంటే ఇంటింటికి సర్వే చేయాలి కదా. ముందు నుంచి చేస్తున్నారా? 10 రోజుల క్రితం ఎక్కడో ఒక కేసు వస్తే దాన్ని పరిగణలో తీసుకుని దాన్ని ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టాలి. నిర్లక్ష్యము, జవాబుదారీతనం లేకపోవటము, పట్టించుకోకపోవటము, వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళకి వంతపాడే విధంగా తయారైబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో డయేరియా వచ్చింది. ఖచ్చితంగా
దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం, జవాబుదారీతనం ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రజలు, సామాన్యులు, పేద ప్రజలు, ఇంటింటికి ఈ రెక్కడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళందరూ కూడా ఉండే ప్రాంతం. న్యూ రాజరాజేశ్వరిపేటలో కూడా అనేక మంది కూడా డయేరియా బారిన పడి మృతి కూడా చెందారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఇది అంటే ఏదైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయి, గిరిపురం లాంటి ప్రాంతాలు, ఇటువంటి వాటిపైన ఎప్పటికప్పుడు కూడా శ్రద్ధ చూపాలి. ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా తక్షణమే స్పందించాల్సిన అధికార యంత్రం ముద్దు నిద్రపోతా ఉంది. ఇటువంటి సమయంలో ఇప్పటికైనా సరే ప్రభుత్వంలో కదలిక రావాలి. లేని పక్షంలో ప్రతిపక్షాలు మాత్రం ఈ సమస్యని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తామనేది కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.